హలో అండి, అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు రెసిపీ ఏంటంటే రొయ్యలు. ఇదిగోండి రొయ్యలు, కొంచెం ఇవి పెద్ద రొయ్యలు, సముద్రం రొయ్యలు. రొయ్యలు ఇదిగోండి, ఇది ముల్లంగి సగం దుంప తీసుకున్నాను. ఈ రెండిటితో పులుసు పెడతాను. ఇదిగోండి ఉల్లిపాయలు తరిగి పెడుతున్నాను, పచ్చిమిరపకాయలు తరిగేసాను, ఇక్కడ కొత్తిమీర, ఈ టమాటాలు, ఇదిగోండి టమాటాలు, ఇక్కడ చింతపండు, టమాటాలు ఒక 5 అండి, చింతపండు కొద్దిగా వేస్తాను, మిగతాదంతా టమాటా రసమే. ఇదిగోండి 5 టమాటాలు చిన్న ముక్కలు తరిగేసి పక్కన పెట్టుకుంటాను. ఉల్లిపాయలు తరిగేసాను, ఒకటే చూపిస్తాను. ఈ టమాటాలు చిన్న ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి చిన్న ముక్కలు తరిగేస్తే మెత్తగా అయిపోతాయి ఆయిల్లో. వాయిస్ గట్టిగా మాట్లాడు. ఈ టమాటాలు చిన్న ముక్కలుగా తరగాలండి, తరిగి పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఈ తుడుములు తీసేసి ఇదిగోండి ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేయాలి. ఓకే. ముల్లంగి చెక్కు తీసేస్తున్నాను, చెక్కు తీసి సన్నగా ముక్కలు తరగాలి. పులుసు ముక్కలు చాలా బాగుంటుందండి, చలికాలంలోనే వస్తుంది. చలికాలంలో వచ్చిన కాయగూరలన్నీ తినాలి ఏదో రకంగా చేసుకొని. పచ్చడి కూడా ఉంది దీంతో చేయొచ్చు, పులుసు, పచ్చడి, వేపుడు. తర్వాత వీడియో చేస్తాం. స్టవ్ అంటించానండి, కొంచెం తప్పేల వేడెక్కింది, ఆయిల్ పోస్తున్నాను. రోజు మీకు చెప్తున్నాను, శనగ నూనెని, పల్లీల నూనె. దీంతో కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. నాన్ వెజ్ అయితే ఇంక అడగక్కర్లేదు, అంత బాగుంటుంది. కొద్దిగా ఆవాలు వేస్తున్నాను, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, కొద్దిగా ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగుతున్నాయి. కొంచెం ఉప్పు వేయాలి ఇందులో, చిటికెడు ఉప్పు, కరివేపాకు, రొయ్యలు వేసేస్తాను. టమాటా ముక్కలు వేస్తున్నాను కొద్దిగా. టమాటా బాగా మగ్గాలండి, బాగా మగ్గాలి, మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఈ రాడిస్, అదే ముల్లంగి దుంపలు, ముల్లంగి ముక్కలు వేసేస్తున్నాను, బాగా చాలా ఎక్కువైపోయినట్లు ఉన్నాయి కదా. మరి ఉన్న వేస్తాను, అంటే ఒక ముల్లంగి ఆకు పప్పు పులుసులో వేసాను. చిన్న దాంట్లో ఎక్కువ కనిపిస్తుంది, మరి మన ఇద్దరికే కదా. మూత పెడతాం, మూత తీసి చూద్దాం. బాగా ఉడికాయి, వేగిపోయినట్లే, టమాటా మగ్గింది, ముల్లంగి దుంపలు ఉడికాయి. ఇంకా ఉప్పు కారం అన్నీ వేసుకోవడమే. కారం, పసుపు, పొడి, గరం మసాలా. ముక్కలకి ఉప్పు కారం పట్టాలి, కాసేపు మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తాను, చూసారా అంతా దగ్గర పడిపోయింది, ఉప్పు కారం అంతా పట్టేసింది. ఇప్పుడు చింతపండు రసం,
కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం చేశాను. సరిపడ్డ ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం నీళ్ళు వేసేసి మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దామా? మరుగుతుంది. బాగా దగ్గరగా మరగాలి, కొంచెం చిక్కబడాలి. ఈలోపు ఇవన్నీ ఉడికిపోతాయి. మూత తీసి చూద్దామండి ఎలా ఉందో, ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి, ఈ ముక్క ఉడికిందా లేదా చూడాలంటే ఇదిగోండి ఇలాగా. చూసారా, ఉడికిపోయింది. అదంతే ఉడుకుతాయి, ఒకటంటే మెత్తగా అయిపోద్ది. బంగాళదుంపలాగా కదా, బంగాళదుంపలాగా అవ్వదు కానీ మెత్తగా అవుద్ది. ఇంకా పులుసు అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసేస్తాను. కొత్తిమీర వేయడం ఎలా వేయాలో తెలియలేదు. ఈ కొత్తిమీర వేసిన దగ్గర ఇక్కడేనండి మా ఇద్దరికి సమస్య. అవును, ఎవరు తెలియకుండా, కెమెరా తెలియకుండా వేద్దాం అన్నట్లు ఉంటుంది నువ్వు వేసింది. ఇలా వేయాలి, ఇలా చెయ్యాలి. చూసారా పులుసు? ముల్లంగి రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.